సీరియల్ నోటిఫికేషన్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇక ఇవాల్టి స్టోరీలోకి వెళితే సీత అందంగా తయారై బయటికి వెళ్లడానికి రెడీగా ఉంటుంది. రామ్ ఇంటికి రాకపోవడంతో మామ నన్ను రెడీ కమ్మని చెప్పి ఇంకా రాలేదేంటి, త్వరగా వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. మర్చిపోయాడా లేక ఆఫీస్లో ఇంకా ఎక్కువ పనేమైనా ఉందా? సరే ఓసారి ఫోన్ చేద్దాం. వద్దులే, మళ్ళీ ఫోన్ చేస్తే మామ డిస్టర్బ్ అయిపోతాడేమో అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో రామ్ అక్కడికి వచ్చేసి, ఏంటి ఈరోజు నా భార్య చాలా అందంగా రెడీ అయింది, ఏమైనా స్పెషలా అని అడుగుతాడు. మామ మర్చిపోయి అంటున్నాడా లేక కావాలని అడుగుతున్నాడా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి విశేషం సీత అని రామ్ అనగానే, ఊర్లో మా పక్కింటి బామ్మగారు పెద్ద మనిషి అయిందంట, ఊర్లో పేరంటానికి రమ్మని పిలిచారు అని సీత అనగానే, అసలే బామ్మగారు అని అంటున్నావు, తను ఆల్రెడీ పెద్ద మనిషే కదా, మళ్ళీ పెద్ద మనిషి అవ్వడమేంటి అని డౌట్ గా రామ్ అడుగుతాడు. నాకు కోపం తెప్పించకు మామా అని సీత అనగానే, ఏంటి డౌట్ అడిగినా కూడా కోపమేనా, ఏంటి అలకా, నువ్వు అలకలో కూడా ఎంత అందంగా ఉంటావో తెలుసా సీత అని రామ్ అనగానే, పో మామా, నిన్ను అస్సలు నమ్మకూడదు, నేను ఎందుకు రెడీ అయ్యానో నీకు తెలియదా మామా అని సీత అనగానే, తెలియకే కదే అడుగుతున్నాను అని రామ్ అంటాడు. ఈ మాత్రం దానికి పొద్దున నా వేలికి ముద్దు పెట్టడం ఎందుకో, పొయ్యేటప్పుడు నా నుదుటన ముద్దు పెట్టడం ఎందుకో అని సీత కోపంగా అడుగుతూ ఉంటే, ముద్దా అని రామ్ ఆలోచనలో పడిపోయి జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంటాడు. సారీ సీత, నేను ఆఫీస్కి వెళ్ళాక క్లయింట్స్తో మాట్లాడాను, వాళ్ళతో మాటల్లో పడిపోయి నేను మర్చిపోయాను, మధ్యలో నీకొకసారి కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ విషయం కూడా నేను మర్చిపోయాను. సారీ, నువ్వు ఒక 10 minutes వెయిట్ చెయ్యి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆ తర్వాత ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం అని రామ్ అంటాడు. వద్దులే మామా, ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని సీత అనగానే, ఏయ్ నువ్వు అలిగి మరీ ఆ విషయాలన్నీ చెప్పకు, వెళ్దాంలే అని రామ్ అంటాడు. నేను అలకతో చెప్పడం లేదు మామా, నిజంగానే చెప్తున్నాను. నీతో నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా మామా అని సీత అనగానే, నా మీద కోపంతో విసుగుతో ఏమైనా అంటున్నావేమో అని అడుగుతున్నా అని రామ్ అంటాడు. నీ మీద నాకు కోపం ఎందుకొస్తుంది మామా, నేను కూడా కొన్నాళ్ళు ఆఫీస్కి వచ్చాను కదా, అక్కడ ఎన్ని టెన్షన్స్ ఉంటాయో నాకు తెలియదా మామా అని సీత అనేసరికి, నువ్వు నా బంగారానివే, అన్ని విషయాలు కూడా కరెక్ట్గా అర్థం చేసుకుంటావు, ఇంకా నువ్వు ఎక్కడ నాతో గొడవ పడతావేమో అని భయపడ్డాను అని రామ్ అనగానే, నీతో గొడవ పడకూడదు అని విద్యాదేవి టీచర్ చెప్పింది కదా, ఆవిడ ఎందుకో నా గురించి టెన్షన్ పడుతూ ఉంది, విషయం ఏంటి అంటే మాత్రం చెప్పదు అని సీత అనగానే, రామ్ కూడా ఆలోచనలో పడిపోతాడు. పొద్దున నా మీద బల్లి పడినప్పటి నుంచి నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది మామా, ఏదో తెలియని భయం వేస్తుంది అని సీత అనగానే, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, ఇక మన మధ్యలో దూరం ఎందుకొస్తుంది సీత, సమస్యలు ఎందుకొస్తాయి చెప్పు, ఏదో జరిగిందని నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఈ సీతకి ఈ రాముడు తోడు ఉండగా ఎలాంటి ఇబ్బందులు రావు. ఏ జంట మధ్యలో అయినా అపార్థాలు కానీ ఏవైనా కానీ అండర్స్టాండింగ్ లేకపోతేనే వస్తాయి, అందుకని మనమిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. ఎలాగో నువ్వు బాగా రెడీ అయ్యావు కదా, బయటికి వెళ్లే పని కూడా లేదు కదా అని రామ్ అంటూ ఉంటే, మరి ఏం చేద్దామంటావు మామా అని సీత సిగ్గుపడుతూ అడుగుతుంది. ఏం లేదు సీత, మనమిద్దరం లవ్ చేసుకుందాం అని రామ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉంటారు. ఇవాళ నీ ప్లాన్స్ ఏంటి మహా అని జన అడిగేసరికి, ఈ రోజు మహాకి చాలా పెద్ద ప్లాన్సే ఉన్నాయి బావగారు అని ఎగ్జైట్మెంట్ తో అర్చన చెప్తుంది. చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయా, ఏంటివవి అని గిరి షాకింగ్ గా అడుగుతాడు. అర్చన నోరు మూసుకో, అయినా మీ బావగారు నన్ను ఆఫీస్కే రావద్దు అని చెప్పి ఇంట్లో కూర్చోపెట్టారు, ఇక నాకేం ప్లాన్స్ ఉంటాయి అని మహాలక్ష్మి అనగానే, గుడిలో హరికథా కాలక్షేపం నడుస్తుందంట చెల్లాయ్, వెళ్ళొస్తావా అని చలపతి అంటాడు. అదొక్కటే తక్కువ నా ముఖానికి, నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని చివరికి మా అన్నయ్య కూడా నా మీద సెటైర్లు వేయడం స్టార్ట్ చేసేశాడు అని మహాలక్ష్మి కోపంగా అంటుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు మహా, అంతా సెట్ అయిపోతుంది, ఆ తర్వాత నేను నిన్నే ఆఫీస్కి తీసుకుని వెళ్తాను అని జన అనగానే, మీరు మహాని ఆఫీస్కి తీసుకెళ్లడం ఏంటి బావగారు, అసలు మహా ఇంట్లోనే పెద్ద సెటప్స్ రెడీ చేసి పెట్టింది అని అర్చన మనసులో అనుకుంటుంది. ఇంతలో ప్రీతి ఉష ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. మహాలక్ష్మి వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ వచ్చి మహాలక్ష్మిని హగ్ చేసుకుంటూ ఉంటారు.
ఉరుములేని పిడుగులా వీళ్ళిద్దరూ ఇప్పుడు ఊడిపడ్డారేంటి అని చలపతి డౌట్ పడుతూ ఉంటాడు. మీరు మళ్ళీ తిరిగొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది పిన్ని. దేవుడు మిమ్మల్ని మాకోసమే మళ్ళీ తిరిగి పంపించాడు అని ప్రీతి అనగానే, అవును పెద్దమ్మ, మీరు కనుక రాకపోతే మేమందరం ఏమైపోయేవాళ్ళమో అని ఉష అంటుంది. మహాలక్ష్మి ఎప్పుడో తిరిగొచ్చింది, కాని మీరిప్పుడొస్తున్నారు అని చలపతి అనేసరికి, వాళ్ళు ఇప్పుడు ఈ ఇంటి కూతుర్లు కాదు చలపతి, వేరే ఇంటి కోడన్లు. అత్తారింటి నుంచి ఎప్పుడు పడితే అప్పుడు అలా ఎలా వస్తారు అని జన అంటాడు. చలపతి బావకి పెండ్లాం పిల్లలు లేరు కదా అన్నయ్య, అతనికి ఈ విలువలేం తెలుస్తాయి అని గిరి అనగానే, నీకే పెద్ద భార్య కూతురు ఉన్నట్టు ఉన్న ఒక్కగాను ఒక్క కూతుర్ని ఈ మహా తీసుకెళ్లి ఒక వెధవకిచ్చి పెండ్లి చేస్తే ఏమీ మాట్లాడలేదు కాని ఈయన నా పెండ్లాం పిల్లల గురించి మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు చలపతి. మీ అత్తారిండ్లల్లో అంతా ఓకే కదా అని మహా అడిగేసరికి, అంతా ఓకే పిన్ని, అంతా మంచిగానే ఉంది అని ప్రీతి అంటుంది. నువ్వు చేసిన పెండ్లి వల్ల నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను పెద్దమ్మా అని ఉష చెప్తుంది. ఇంతలో రామ్ సీత ఇద్దరు కూడా కిందికి దిగుతారు. ఏంటి సిస్టర్, ఏంటి సడన్ సర్ప్రైజ్ గా ఇంటికొచ్చారు అని రామ్ అనగానే, నువ్వు మొన్న ఫోన్ చేసి పిన్ని తిరిగొచ్చింది అని చెప్పావు కదా అన్నయ్య, పిన్నిని చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంటికి వచ్చాం. పిన్ని ఇంటికి వచ్చిందని అలాగే చిల్కూరి బాలాజీ దగ్గరికి వెళ్లి మొక్కు తీర్చుకుందామని అనుకున్నామన్నయ్య, అదే ఇదిగా పిన్నిని కూడా ఒకసారి చూసిపోదామని వచ్చాం అని ఉష అంటుంది. పెండ్లయ్యాక మీలో భక్తి బాగా పెరిగిపోయినట్టుంది అని సీత అనగానే, అవునవును, పెండ్లికి ముందు పబ్బులు పార్టీలు అని తిరిగిపోయిన వీళ్ళు ఇప్పుడు విచిత్రంగా గుళ్ళు గోపురాలు అంటుంటే వినడానికే వింతగా అనిపిస్తుంది అని చలపతి అంటాడు. రాక రాక ఆడపిల్లలు ఇంటికొస్తే అవేం మాటలన్నయ్యా అని మహా అనేసరికి, వాళ్ళు చలపతి బాబాయికి మేనకోడన్లు కాబట్టి ఏదో ఆట పట్టిస్తున్నాడులే అత్తయ్యా అని సీత కవర్ చేస్తుంది. అయినా మీరిద్దరే వచ్చారేంటి, మీ శ్రీవార్లు రాలేదా, వాళ్లకు మీరిక్కడికి వస్తున్నారని తెలుసా అని రామ్ అడిగేసరికి, తెలుసన్నయ్యా, మా ఆయన ఆఫీస్ పని మీద ముంబై వెళ్లారు, మా ఆయన కూడా బిజినెస్ పని మీద చెన్నై వెళ్లాడు అని ప్రీతి ఉష చెప్తారు. మీ మొగుళ్ళు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండరా, ఎప్పుడూ వేరే ఊర్లే తిరుగుతూ ఉంటారా, ఇలా అయితే మీ కాపురాలు సాగినట్టే అని చలపతి అంటాడు. ఊరుకో చలపతి, చిన్నపిల్లలతో నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని జన సీరియస్ అయిపోయేసరికి, ఎంత మేనకోడన్లైతే మాత్రం నువ్వు మరీ అంత చులకనగా మాట్లాడకూడదు బావా అని గిరి అంటాడు. చలపతి అన్నయ్యకి ఈ మధ్య సెటైర్లు చాలా ఎక్కువయ్యాయిలేండి, అందరి మీద జోకులు ఎక్కువగా వేసేస్తున్నాడు అని అర్చన అంటుంది. ఇంతకుముందు రైటర్ గారు నాకు అన్ని మైండ్ వాయిస్లే ఇచ్చేవారు, ఈ మధ్యే ఓపెన్ వాయిస్ ఇచ్చేశారు అని చలపతి అనగానే, ఆ వాయిస్ నే తగ్గించుకుంటే మంచిదన్నయ్యా అని మహా అంటుంది. ఇది మరీ బాగుంది చెల్లాయ్, నా క్యారెక్టరే చాలా తక్కువ అంటే నా వాయిస్ ని కూడా తగ్గించేస్తారా ఏంటి అని చలపతి అంటాడు. ఇంతలో సుమతి అక్కడికి వచ్చేసి, ప్రీతి ఉష ఎలా ఉన్నారు అని ఆనందంగా అడుగుతుంది. మేము ఎలా ఉంటే నీకెందుకు, అయినా టీచర్గా మా ఇంటికి వచ్చి సీత వదినతో కలిసి మమ్మల్ని ఓడించేశావు అని ప్రీతి అనగానే, ఇప్పుడు పెద్దనాన్న జీవితంలోకి వచ్చి మా పెద్దమ్మ జీవితానికి అడ్డవుతున్నావు అని ఉష అంటుంది. ఆ రోజు నువ్వు మా నాన్న పక్కన కూర్చొని నాకు కన్యాదానం చేసినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఏదో ఒక రోజు మా నాన్న పక్కన భార్యగా ఉంటావేమో అని ప్రీతి అనగానే, ఆ రోజే తను సుమతి పెద్దమ్మ కాదు అని తెలిసినప్పుడు ఇంట్లో నుంచి గెంటి పడేయాల్సింది, ఈ పెద్దమ్మకి ఇప్పుడు తలనొప్పే ఉండేది కాదు అని ఉష అంటుంది. ఉష, ప్రీతి, మీరు ఇంకా చిన్నపిల్లలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి, అయినా తను నా అంగీకారంతోనే నన్ను పెండ్లి చేసుకుంది, ఇంకెప్పుడు కూడా ఈ విషయం ఆమె ముందలా ప్రస్తావించకండి. మహా, అర్చన, వీళ్ళని పైకి తీసుకెళ్ళండి అని జన చెప్పడంతో వాళ్ళందరూ పైకి వెళ్లిపోతాడు. రామ్ ఆఫీస్ కంటూ బయటికి వెళ్లిపోతాడు. సుమతి బాధపడుతుందని గమనించిన జన వాళ్ళ మాటలని నువ్వు అసలు పట్టించుకోకు అని ఓదారుస్తుంటాడు. పర్వాలేదండి అని చెప్పేసి సుమతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నువ్వు చాలా గ్రేట్ బావా, ఇద్దరు భార్యలనే కాదు ఇద్దరి పిల్లల్ని కూడా బాగానే కంట్రోల్లో పెట్టావు అని చలపతి అనగానే, ఈ నోరే తగ్గించుకోమని ఇంతకు ముందు మహావదిన చెప్పింది, కాస్త మారు బావా అని గిరి అంటాడు. ఆహా, మార్పు గురించి నువ్వే చెప్పాలి మరి అని చలపతి కూడా కౌంటర్ ఇస్తాడు.
ఇక ఆఫీస్కి వెళ్లడానికి రామ్ కార్ దగ్గరికి రాగానే సీత కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కార్ దగ్గరికి వస్తుంది. రామ్ సీతను చూసేసి, నిన్న నేను తొందరగా వస్తానని రాలేదు కదా సీత, ఇవాళ మాత్రం నేను మాట తప్పను, ఈరోజు సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, నువ్వు రెడీ అయి ఉండు అని రామ్ అనగానే, ఖచ్చితంగా వస్తావు కదా మామా అని సీత అడుగుతుంది. నిజానికి నేను ఈరోజు ఆఫీస్కే వెళ్ళొద్దు అనుకున్నాను సీత, కానీ క్లయింట్స్ తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెళ్లాల్సిన పని పడుతుంది, లేదంటే రోజంతా నీ ముందు కూర్చొని ముచ్చట్లు చెప్పాలని ఉంది సీత అని రామ్ అనేసరికి, లేదులే మామా నువ్వెళ్ళు, పనే ముఖ్యం అని సీత అంటుంది. పనితో పాటు నువ్వు కూడా నాకు చాలా ముఖ్యం అని రామ్ అంటాడు. తరువాత రామ్ వాళ్ళనెవరైనా చూస్తున్నారా అని అటూ ఇటూ చూసేసి సీతకి ముద్దు పెడతాడు. ఏంటి మామా ఇది, ఎవరైనా చూస్తారు అని సీత సిగ్గుపడుతూ అంటూ ఉంటే, ఎవ్వరూ చూడలేదులే, ఇది సాయంత్రానికి జస్ట్ శాంపిల్ మాత్రమే, నేనొచ్చాక నీకు ఫుల్ సినిమానే చూపిస్తాను అని హ్యాపీగా చెప్పేసి రామ్ ఆఫీస్కి బయలుదేరతాడు. కారులో గేటు వరకు వెళ్లిన రామ్ గేటును మాత్రం దాటకుండానే కార్ని ఆపేస్తాడు. సీత కంగారు పడుతూ కారు దగ్గరికి వెళ్లి, ఏంటి మామా ఎందుకు కారు ఆపావ్ అని అడుగుతుంది. చాలా దిగులుగా రామ్ కార్ను దిగి, ఏంటో సీత, ఎందుకో ఈరోజు నిన్ను వదిలి ఆఫీస్కి వెళ్ళాలి అని అనిపించడం లేదు అని రామ్ బాధపడుతూ చెప్తూ ఉంటే, అదేంటి మామా అలా అంటున్నావ్, రోజు నన్ను వదిలేసే కదా నువ్వొక్కడివి ఆఫీస్కి వెళ్తావ్ అని సీత అడుగుతుంది. రోజు అనిపించినట్టుగా ఈరోజు ఎందుకో అనిపించడం లేదు సీత, ఎందుకో తెలియడం లేదు గాని చాలా దిగులుగా అనిపిస్తుంది అని గుండెల మీద చేతులు వేసుకుంటూ మరి రామ్ బాధపడుతూ చెప్తాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా మామా, ఆఫీస్కి మంచిగానే బయలుదేరావు కదా అని సీత అనగానే, అదే అర్థం కావట్లేదు అంటున్నాను, ఇప్పుడే ఏదో తెలియని వింత బెంగగా అనిపిస్తుంది, అయినా నీ సైడ్ అంతా ఓకే కదా అని రామ్ అనగానే, నేను అంతా ఓకే మామా, నాకేం కాలేదు, నేను హ్యాపీగానే ఉన్నాను అని సీత చెప్తుంది. సరే అయితే నేను వెళ్ళొస్తాను అని రామ్ బాధపడుతూనే అంటూ ఉంటే, అయితే నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వచ్చేనా అని సీత అడుగుతుంది. వద్దులే, నేనే సాయంత్రం త్వరగా ఇంటికి వస్తాను, నేను ఖచ్చితంగా ఈరోజు నీకోసం వస్తాను అని చెప్పేసి రామ్ ఆఫీస్కి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి, అర్చన ఇద్దరు కూతుర్లు కూడా టెర్రస్ మీద కూర్చొని ఉంటారు. నిజంగా మీరు నా కూతుర్లు అనిపించుకున్నారు అని మహాలక్ష్మి మెచ్చుకుంటూ ఉంటుంది. ప్రీతి, ఉషా సంబరపడుతూ ఉంటారు. ఆ సుమతికి మీరు వచ్చి రాగానే మంచి రిటార్ట్ ఇచ్చారు అని మహా అనగానే వాళ్ళందరూ షాక్ అయి చూస్తుంటే అర్చన మహాలక్ష్మి చేతిని ఊపుతుంది. అదే సుమతి అని చెప్పుకుంటున్న ఆ విద్యాదేవి టీచర్కి మీరు మంచి కౌంటర్ ఇచ్చేశారు అని మహాలక్ష్మి అనగానే, ఇదేముంది పిన్ని, ఇంకా ముందు ముందు ఆవిడ్ని ఇంకా టార్చర్ పెడతాం అని ప్రీతి అనగానే, పెద్దనాన్న వద్దు, ఆవిడ జోలికి వెళ్ళొద్దు అని చెప్పినా సరే మేము మాత్రం ఊరుకోము అని ఉషా అంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది ఆ సుమతి కోసం కాదు, సీతని ఇబ్బంది పెట్టడానికి అని అర్చన అనగానే, అవును పిన్ని, అందుకోసమే మేము వచ్చి రాగానే మీరు చెప్పినట్టుగానే మిమ్మల్ని చూడ్డానికి వచ్చామని, చిల్కూరి బాలాజీ దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము అని అబద్ధం చెప్పాము, అయినా మాతో అలా ఎందుకు చెప్పించారు పెద్దమ్మా అని ఉషా అనగానే, నేను మీకు చెప్పింది జస్ట్ ప్లాన్ లో బిగినింగ్ మాత్రమే. ఇక నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, చిలుకూరి బాలాజీ టెంపుల్ సిటీకి చాలా దూరంలో ఉంది కాబట్టి మీరు కారులో బయలుదేరి మీకు తోడుగా ఉండడం కోసం సీతను మీతో పాటు రమ్మని చెప్పాలి. మీతో పాటు డ్రైవర్ కూడా ఉంటాడు. ఇక 2 కిలోమీటర్ల దూరంలో చిలుకూరు ఉంది అన్నప్పుడు మీలో ఒకరు వామిటింగ్ వస్తుంది అన్నట్టుగా యాక్టింగ్ చేసేసి సీతను వాటర్ కావాలి అని చెప్పి కిందికి దించాలి. సీత వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేలోపు మీరు తనను వదిలేసి టెంపుల్కి వెళ్లిపోవాలి, అంతే, సింపుల్ అని మహాలక్ష్మి అనగానే, మేము అలా వదిలేస్తే సీత వదిన ఏమి ఇబ్బంది పడుతుంది పిన్ని అని ప్రీతి అనగానే, మేము అలా వదిలేసిన తర్వాత ఏం జరుగుతుంది పెద్దమ్మా, సీత వదిన ఎలా ఇంటికి తిరిగొస్తుంది అని ఉషా అడుగుతుంది. ఆ విషయాలన్నీ మీకు అనవసరం, నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలు, ఆ తరువాత అంతా నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి అనగానే, ఈ ప్లాన్ వర్కౌట్ చేసిన తర్వాత మాకు ఏ ప్రాబ్లం రాదు కదా పెద్దమ్మా అని ఉషా అడుగుతుంది. మీకు ప్రాబ్లం వచ్చే పనులు నేను ఏమైనా చేస్తానా ఉషా అని మహాలక్ష్మి అనేసరికి, లేదు పిన్ని, నువ్వు ఎప్పుడూ కూడా మా మంచి గురించే ఆలోచిస్తావు అని ప్రీతి అంటుంది. ఆ మాత్రం నమ్మకం నా పైన మీకు ఉంది కదా, కాబట్టి ఇప్పుడు వెంటనే మీరు కిందికి వెళ్లి గుడికి వెళ్ళాలి అని చెప్పి సీతని తోడు రమ్మని అడగండి అని మహా అనగానే, సరే పిన్ని, నువ్వు
ప్లాన్ మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సరే నీకోసం మేము నువ్వు చెప్పిందే చేస్తాం అని చెప్పేసి ప్రీతి ఉష ఇద్దరు కూడా కిందికి వెళ్లిపోతారు. అయినా మహా, సీత కిడ్నాప్ విషయం పిల్లలకి నువ్వెందుకు చెప్పలేదు అని అర్చన అడిగేసరికి కావాలని చెప్పలేదు, పిల్లలు భయపడతారని చెప్పలేదు అని మహా అంటుంది. అవును మహా, నిజమే, ప్రీతి అసలే భయస్తురాలు, ఉష అయితే ఇక ఏకంగా వణికేస్తుంది, చెప్పకపోవడమే మంచిది అని అర్చన అంటుంది. అందుకే ప్లాన్ మొత్తం కూడా మన ఇద్దరి మధ్యనే ఉండాలి, ఎక్కడా కూడా లీక్ అవ్వకూడదు, పద కిందికి వెళ్లి పిల్లలిద్దరితో పాటు సీతను సాగనంపుదాం అని చెప్పేసి కిందికి వెళ్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో ప్రీతి ఉష ఇద్దరు కూడా కొబ్బరికాయలు పట్టుకొని కిందికి వస్తారు. నాన్న, మేము టెంపుల్ కి వెళ్ళాలి, అది చాలా అవుట్స్కట్స్ లో ఉంది కదా, ఎవరైనా మాకు తోడుగా వస్తే బాగుంటుంది అని ప్రీతి అనగానే మాకు ఆఫీస్లో చాలా వర్కులున్నాయమ్మా, మేము రాలేము అని గిరి అంటాడు. మిమ్మల్ని తోడు రమ్మనట్లేదు బాబాయ్, మీరు కాకుండా ఇంకెవరైనా వచ్చినా బాగుంటుంది అని ప్రీతి అనగానే మీ పిన్ని వాళ్ళని తీసుకెళ్ళండమ్మా, వాళ్ళు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు కదా అని జన అంటాడు. వదినా, అర్చన, మీరిద్దరూ కూడా ప్రీతి ఉషలకి తోడుగా గుడి వరకు వెళ్లేసి వస్తారా అని గిరి అనగానే లేదు గిరి, నాకు అర్చనకు ఇద్దరికీ కూడా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, అందుకే వెళ్ళలేం అని మహా అనగానే ఇందాకే వీళ్ళిద్దరూ వచ్చి మమ్మల్ని అడిగారు, మాకు కుదరదు అని చెప్పేశాం అని అర్చన అంటుంది. ఇంట్లో ఇంతమంది ఉండి కూడా ఒక్కరు కూడా మాకు తోడు రాకపోతే మేము గుడికి ఎలా వెళ్ళాలి అని ఉష అనేసరికి మీకు ఎవరో ఒకరు తోడు రావాలి అంతే కదా, నేనొస్తాను పదా అని చలపతి రెడీ అవుతాడు. అమ్మో నువ్వొద్దు మామయ్య, నువ్వొస్తే దారంతా మా మీద సెటైర్లు వేస్తూనే ఉంటావు, అది భరించడం మా వల్ల కానే కాదు అని ప్రీతి ఉష అంటారు. అది నిజమే, ఇంట్లోనే వీళ్ళ మీద ఎన్నో సెటైర్లు వేస్తూ ఉంటాడు అని మహా అనేసరికి సంతకు వెళ్తున్నప్పుడు పిల్లిని చంకన పెట్టుకొని వెళ్ళినట్టు చలపతి అన్నయ్యను మీతో పాటు తీసుకెళ్లారు అంటే ఇక అంతే సంగతులు అని అర్చన అంటుంది. రామ్ కూడా ఆఫీస్కి వెళ్లాడు కదా, ఇప్పుడెలా అంటూ జన ఆలోచనల పడేసరికి ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది. నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. Thank you so much friends. Bye bye.